శుభమస్తు. మొక్కులు అనేకం మనం మొక్కుకుంటాం, మొక్కుబడులను తీర్చుకుంటాం కూడా. అలాంటి మొక్కులలో కొన్ని చిత్రమైనవి ఉంటాయి. ఆలయంలో గంట సమర్పిస్తాను, జేగంట అర్పిస్తాను. భక్తులందరూ ఆ జేగంట వాయించే నిమిత్తమై వినియోగిస్తారు. పుణ్యబలం నాకు లభిస్తుంది, ఆధ్యాత్మిక భక్తిభావం అందరిలో పెరుగుతుంది, సనాతన ధర్మం పట్ల అనురక్తి కలుగుతుంది. ఆలయాన్ని దర్శించిన పిదప అందరూ చేసేటటువంటి పని దైవ దర్శనం వేళలో జేగంటను మ్రోగించడం. వినాయకుడి దేవాలయంలో అలాంటి జేగంటను ఒకటి నేను సమర్పించదలిచాను, సమర్పించవచ్చునా అనే సందేహం కూడా కొందరిలో కలుగుతుంది. నిరభ్యంతరంగా సమర్పించవచ్చు. దేవీ దేవతా సంబంధంగా ఏ విధమైనటువంటి భేదభావాలను వైదిక ధర్మం అలాగే ఆధ్యాత్మిక ప్రపంచం సృష్టించలేదు. ఆగమశాస్త్ర నియమాలకు లోబడి అన్ని ఆలయాలలో కూడా జేగంట వినియోగించవచ్చు. ఇంటిలో పూజాగృహంలో మట్టుకు జేగంట వినియోగించరాదు. చిరుగంట చేతితో వాయించేది మాత్రమే వినియోగించాలి. దేవాలయాలలో పైన చూరు కప్పుకు గొలుసుతో వ్రేలాడదీయబడి చెయ్యి ఇలా పైకి ఎత్తి మ్రోగించే విధంగా ఆలయాలలో జేగంటలు ఉంటాయి. అలాంటి జేగంటను వినాయకుడి ఆలయంలో కూడా నిరభ్యంతరంగా మనం సమర్పించవచ్చు. వినాయకుడి ఆలయంలో సమర్పించేటటువంటి సందర్భాలలో కంచు లోహంతో చేయబడినటువంటి జేగంటనే అనేకులు వినియోగిస్తూ ఉంటారు. అలాగే ఈ జేగంట సమర్పించేటటువంటి సందర్భంలో వ్రేలాడేటటువంటి ఆ గంట చెక్కతో చేయబడినది అయి ఉండాలి అని కూడా శాస్త్రం ఒక నియమాన్ని సూచిస్తుంది. వినాయకుడి ఆలయంలో సమర్పించేటటువంటి జేగంట ఏ లోహంతో చేయబడినదైనా అయి ఉండవచ్చు, కానీ ఇత్తడి కంచు ఈ రెండింటిలో కంచు లోహంతో చేయబడినటువంటి జేగంట అద్భుతమైనటువంటి ప్రతిస్పందనలతో ప్రతిధ్వనిస్తూ ప్రతి ధ్వనిలో కూడా అత్యంత పవిత్రంగా ఓంకారాన్ని మనకు ధ్వనింపజేస్తుంది. అందులో ఆ నాద ప్రకంపనలను మనం పరిశీలించినట్లయితే కంచుతో వేలాడేటటువంటి గంట ఇచ్చేటటువంటి ప్రతిధ్వనులు వేరు, చెక్కతో చేసినటువంటి ఆ జేగంట అంచులో ఉండేటటువంటి ఆ కంచు లోహానికి తాకినప్పుడు వెలువడేటటువంటి ప్రతిధ్వనులు వేరు. గణపతి అంటేనే ప్రణవ స్వరూపము, ఓంకార స్వరూపము. ఓంకార శబ్దాన్ని మనం అక్షర రూపంలో లిఖించి పరిశీలించినట్లయితే ఆ అక్షర రూపంలో వినాయకుడు సాక్షాత్కరిస్తాడు. గకార పూర్వ రూపం, అకారో మధ్యమ రూపం, అనుస్వరశ్చాంతి రూపం, బిందురుత్తర రూపం, నాదసంధానగం సగంహిత సంధి అని గణపతి అథర్వశీర్ష మంత్రం. నాదము చేత సంధానం చేయబడి గా ఆ విసర్గ, ఆ విసర్గలలో ఉండేటటువంటి అర్ధభాగం 0 3 కలిపి గమ్ అనబడేటటువంటి బీజాక్షరం ఏర్పడుతుంది. నాద రూపంలో గణపతి రూపం ఆవిష్కృతమవుతుంది. కనుక వినాయకుడి ఆలయంలో కంచు లోహంతో చేయబడిన జేగంటను సమర్పిస్తే తప్పక విద్యార్థులకు, ఇంటిలో ఉండేటటువంటి బాలబాలికలకు ఉన్నతమైనటువంటి చదువు అబ్బుతుంది. పెద్దలకు సైతం వినయము, కూర్చునేటటువంటి శక్తి, ఆలోచన శక్తి, విశ్లేషణాత్మక స్వరూపము అవగతమవుతుంది, వివేకము పెరుగుతుంది. కనుక ఆగమశాస్త్ర నియమాలకు లోబడి వినాయకుడి ఆలయంలో సైతం కంచు లోహంతో చేయబడిన జేగంటను సమర్పిద్దాం. ఇంటిలో చేతి గంటని వినియోగిద్దాం. శాస్త్రబద్ధంగా జీవితాన్ని గడుపుదాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మరింత ఆనందంగా మళ్ళీ కలుసుకుందాం. మీ వెంకటరమణయ్య గారి పెద్దబ్బాయి కాకునూరి సూర్యనారాయణమూర్తి. శుభమస్తు.